हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే సంత వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 6 గంటలకి అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి విత్తన పొట్టేళ్ళు, సో గొర్రెల మీదకి యూజ్ చేసే పొట్టేళ్ళు అనేటివి, వీటి ధరలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పొట్టేళ్ళు వచ్చినాయి చూసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు కొద్దిగా కనిపిస్తున్నాయి, అంటే గత 2-3 నెలల నుంచి పోల్చుకుంటే ఈరోజు కనిపిస్తున్నాయి పొట్టేళ్ళు. వాటి ధరలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుని చూస్తున్నారు కదా, ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇలా చూసుకుంటారు. అడ్రస్ ఒకసారి చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. ఇది ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి ఒకటే దూరం, ఒక 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది. గూడూరుకి టౌన్ నుంచి బయట ఉంటుంది. ఇది హైవేకి చెన్నై వైపుకి వెళ్ళేటప్పుడు ఇటు ఉంటుంది అనమాట. మీరు గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేసి సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ కనిపించేస్తుంది. సో స్టార్టింగ్లో అక్కడ ఒక 4 పోతులు బేరాలు జరిగాయి. ఇప్పుడు అవి వినుకుందాం. దాని తర్వాత మళ్ళీ పొట్టేలు ఎలాంటివి ఉన్నాయో ఏమున్నాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకొక చిన్న మాట, ఇది తిరుపతి జిల్లాను మాటి గూడూరు నెల్లూరు జిల్లా అంటున్నాం అనేసి అంటున్నారు. అవునండి, ఇది తిరుపతి జిల్లాలో ఉండింది. దాని తర్వాత మళ్ళీ నేను వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, అసెంబ్లీ సమావేశాల్లో సునీల్ కుమార్ మన ఎమ్మెల్యే మళ్ళీ దీనికి నెల్లూరులో మార్చాలనేసి చెప్పారు. మళ్ళీ దీనికి నెల్లూరులోకి మార్చేస్తున్నారు. అందుకనేసి మళ్ళీ నెల్లూరు జిల్లా అంటున్నాను. సో ఒకసారి చెక్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది ప్రస్తుతానికి. సో వెళ్ళి ధరలు తెలుసుకొని వస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ పోతులు బేరాలు జరిగినాయండి. ఈ పోతులు వచ్చేటప్పటికి 21,000 దాకా అడిగిన వాళ్ళు, అది గ్రీన్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు కదా, ఆయనే అడిగింది. ఆ పక్కన ఉండేది టీ షర్ట్ వేసుకునే వాళ్ళు ఇద్దరు అడిగారు. సో ఒక్కొక్క పోతు 21,000 కిందకి అడిగారనమాట. 21,000 ఈచ్ వన్. పెద్ద సైజులో ఉన్నాయి పోతులు. ఈ పోతులతో పాటు అక్కడ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, అక్కడ మాట్లాడినప్పుడు ధరలు బయటికి తెలిసాయి అనమాట. ఇవి 21,000 కింద అడిగారు ఒక్కొక్కటి. అవి వచ్చేసి 2 పోతులు వచ్చేసి 50,000కి అడిగారు. 2 పోతులు వచ్చేసి 50,000 మీద. ఈయన 55,000 ఇస్తే ఇచ్చేస్తానన్నారు. 55,000 ఫైనల్. 55,000 అనేది ఫైనల్గా ఇచ్చేస్తానన్నారు. ఈ 2 పోతులు వచ్చేసి. ఆయన వచ్చేసి అడిగిన వాళ్ళు 50,000కి అడిగారు. జత ఒక్కొక్కటి వచ్చేసి 25,000 లెక్కన వాళ్ళు అడిగారు. కానీ ఈయన ఏంటంటే 52,500 చెప్తున్నారు. సారీ, 27,500 చెప్తున్నాడు ఒక్కొక్కటి. సో 2 పోతులు ఈ బేరాలు తెలిసినాయి. సో ఇంకా ఈ పొట్టళ్ళ గురించి అడిగి తెలుసుకుంటా పోదాం. బ్రీడింగ్ కోసం యూజ్ చేసేటివి ఇవన్నీ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి, వాటి రంగు ఎట్టుంది, వాటి జాడ ఎట్టుంది, ఈ రకంగా వీటి సెలక్షన్ అనేది అర్థమవుతా ఉంటుంది. చేస్తారు. ఏదో అడుగుదాం ఎన్ని పళ్ళ మీద ఉందో. ఇది పళ్ళు బిగించి ఉంటుంది నాకు తెలిసి, లేదంటే 6 పళ్ళ మీద ఉంటుంది ఇది. సో పళ్ళు బిగించేసింది. ఇది మీట్ కోసంగా వాళ్ళు బేరం చేస్తున్నారు, బ్రీడింగ్ కోసంగా కాదు. సో 37,000 అనేది బేరం చెప్పారు. 33,000 దాకా అడిగేశారు. అడిగిన వాళ్ళు 33,000 దాకా అడిగేశారు. కానీ ఆయన ఇవ్వటం లేదు. 4,000 కూడా ఇవ్వను అంటున్నారు. చూద్దాం ఎంత పడుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది 33,000 దాకా కొనేస్తున్నారు అన్నగారు. 33,000 చేతిలో పెట్టారు. ఇస్తారా లేదా తెలియదు. మీట్ కోసం అంట, మాంసం కోసం అంట. పళ్ళు బిగించేస్తుంది. సో ఎంత ఇచ్చారన్నా? 33,000కి బేరం అయిపోయింది. 33,000 మీద. పెద్ద సైజులో ఉంది పొట్టేళ్ళు వచ్చేటప్పుడు. ఓకే, అయిపోయింది. సంతోషం అన్న, ఎళ్ళు కొన్నాళ్ళు. అయిపోయింది పొట్టేళ్ళు, పళ్ళు బిగించేస్తుంది అది. సో ఇది కూడా మంచి సైజులో ఉందండి. హైట్ గురించి మాట్లాడుతున్నా, హైట్ సైజు గురించి 33,000 బేరం చెప్తున్నారంట. పొట్టేళ్ళు బాగానే ఉంది. ఆ కాలు కింద కొద్దిగా వైట్ కలర్ వచ్చింది. సో పొట్టేళ్ళు అయితే బాగుంది. బ్రీడింగ్ క్వాలిటీ అన్నప్పుడు ఈ కాళ్ళు చూస్తారు, బ్లాక్ చూస్తారు, పైన కలర్, బొచ్చు, కొమ్ములు అన్నీ చెక్ చేసిన తర్వాతే అది బ్రీడింగ్కి పనికి వస్తుందా లేదా తెలుస్తుంది. 33,000 ఆస్కింగ్ ప్రైస్. 33,000 అనేది బేరం చెప్పినారు. తల కూడా చూడొచ్చు ఒకసారి. సో తల కూడా చూడొచ్చు మీరు. 33,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అన్న దగ్గర ఒకటి పొట్టేళ్ళు ఉంది, అది కూడా చూద్దాం. 43. పళ్ళు బిగించేసిందా? పళ్ళు బిగించేసిందా? అడుగుతున్నారు వాళ్ళు, విందాం ఒకసారి. సో బేరం వచ్చేసి 43,000 చెప్తున్నారు దీనికి వచ్చేసి. పళ్ళు వేసేసిందినా? 6 పళ్ళ మీద ఉంది. సో 6 పళ్ళ మీద ఉంది. 43,000గా బేరం చెప్తున్నారు. బేరాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏం అడగలేదు. ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఇంకా ఎంత అనేది అడగలేదు. 43,000 ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి. 6 పళ్ళ మీద ఉంది పొట్టలు వచ్చేసి.
సో కెమెరా ఇట్ ఎందుకు పెడుతున్నానంటే అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో బ్రీడింగ్ అనేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కటి చెక్ చేస్తారనమాట. సో 43,000 చెప్పారంటే ఎందుకనేసి అది చూపిస్తున్నాను. 43,000 అనేది చెప్పినారు. వెనకాల ఒక పిల్ల ఉంది, అది చూసుకొని వద్దాం మనం వెళ్ళేసి. సో ఇక్కడ ఒక పిల్ల ఉంది, చూద్దాం. సో దీని కాళ్ళు చూడండి అట్టున్నాయా. సో పిల్ల ఇది కాళ్ళు చూడండి అట్టున్నాయా. సో ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. ఏమన్నా ఏం చెప్పినా 30,000 పిల్ల. అటు తిప్ప నాకు కొద్దిగా కనబడటం లేదు ఇది. సో 30,000 అండి. కాళ్ళు చూడండి పిల్ల కట్టున్నాయా. సో 30,000 ఆస్కింగ్ ప్రైస్. ఒక 6 నెలలు అట్లా ఉంటుంది దానికి, అంతే ఉంటుంది దాని వయసుని బట్టి. ఒక 6 నెలల వయసు ఉంటుంది. 30,000 అనేది బేరం చెప్తున్నారు. సో అన్న దగ్గర ఒకటి ఉంది, ఇది కూడా మంచి ఎత్తు జాడు మీద ఉంది. ఇది పొట్టలు బాగా కనిపిస్తూ ఉంది. ఇది ఎలా చెప్పినారనా 30,000. సో 30,000 का दाम है भाई. 30,000 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఎన్ని పళ్ళ మీద ఉందనా? 2 दांत पे. సో 2 పళ్ళ మీద ఉంది. 30,000 అనేది బేరం చెప్పినారు. మంచి సైజులోనే ఉంది. సో తల అంతా చూడొచ్చు మీరు. చల్ జాతా హై నంబర్ దాదాపు ముష్కిల్ హాత సినిమ తర్వాత హాత మాట. సో 2 పళ్ళ మీద ఉంది. 30,000 అనేది బేరం చెప్తున్నారు. బేరం ఏం లేదు, ఇది తీసుకుని వెళ్ళిపోతున్నాం అనేసి అంటున్నారు. 30,000 మీద ఉంది ప్రైస్. ఇది బాగుంది పొట్టలు వచ్చేటప్పటికి. బస్లే ఇది కూడా బాగానే ఉంది. కొమ్ము వాడటం కొద్దిగా చూడాలా, పిల్ల లాగుంది. ఇంకా కొమ్ములు తీసినట్టున్నారు. సో పొట్టేళ్ళు ఇది కూడా బాగానే ఉంది సైజు చూడడానికి. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఇది కూడా ఏం చెప్పినారు? 38 పళ్ళే లేదు. 2 పళ్ళ పెద్ద గట్టి 2 పళ్ళ మీద ఉందంట. 32,000గా బేరం చెప్తున్నారు. కొమ్ములు లాగి ఉంటారు నాకు తెలిసి. సో నల్ల ముఖం అది, అందుకు 32,000 అనేది. సో 2 పళ్ళ మీద ఉంది. ఇప్పుడే ఓడి ఉన్నాయి. 32,000 అనేది ఇప్పుడే ఓడుతూ ఉన్నాయి. ఓకే. సో ఇకపోతే మనం సింగం దగ్గరకు వచ్చేస్తున్నాం. మనం రమణన్న. సో మంచి హెవీ సైజ్ ఒక పొట్టేళ్ళు అయితే అమ్మేశారు. 55కి ఒక పొట్టేళ్ళు అయితే అమ్మేశారు. బ్రీడింగ్ పొట్టేళ్ళు అంటే ప్రస్తుతానికి అన్న దగ్గరే దొరుకుతూ ఉంటాయి మంచి సైజు, కానీ లేవు ప్రస్తుతానికి ఇక్కడ. 69 విందాం. సో ఇది కనిపించేది వచ్చేసి 29,000 అంటున్నారు. 29,000 కదా. డిఫరెంట్ మీరు చూడొచ్చు. ఇంత పెద్ద పొట్టేళ్ళు 29,000, అక్కడ 32,000, దాని వెనకాలది 30,000. 6 నెలల పిల్ల. సో రీజన్ తెలుసుంటుంది మీ అందరికీ. సో పొట్టేళ్ళు అయితే మంచి సైజు ఉంది. వెయిట్ కోసంగా ఇది మాత్రం వెయిట్ కోసంగా పనికి వస్తుంది అనమాట. మంచి సైజు ఉంది. 40-50 దాకా ఉంటుంది. లైవ్ వెయిట్ వచ్చేసి 50 కేజీల దాకా ఉంటుంది ఇది. సో ఇక్కడ ఏదో ఒకటి ఉంది. ఇది మనం వీడియో తీసామా తీయలేదు, చూద్దాం. 50,000 29,000 దాకా బేరం చెప్తున్నారు. 50 కేజీల దాకా బరువు వస్తుంది. సో ఇక్కడ 2 టగర్లు ఉన్నాయి. సో టగర్ వచ్చేసి మంచి సైజులో ఉంది. పళ్ళు వేసేసి ఉంటుంది, అన్ని పళ్ళు వేసేసి ఉంటుంది. ఫోన్ చేస్తున్నారు. సో 32,000 అండి దీని ధర వచ్చేటప్పటికి. పళ్ళన్నీ బిగిచ్చేస్తుంది. బేరం వచ్చేసి 32. బేరం అయితే అవ్వలేదు. బేరం చేసే అవకాశం అయితే ఉంది. 32,000 అనేసి చెప్పినారు. రెడ్డి గారి కాడ 2 పొట్టలు ఉన్నాయి. సో వైట్ వాలా బక్రా, ఇది కూడా పళ్ళు వేసేసి ఉంటుంది. ఇది బ్రీడింగ్కి పనికిరాదు, అందంగా మాంసం కోసమే పనికి వస్తుంది. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 28,000 హోగయా హై అవి. 28,000 అనేది బేరం చెప్తున్నారు. పొట్టేళ్ళు మంచి సైజులో ఉంది. సో ఇది పండగలకి వాటికి వీటికి బాగా పనికి వస్తుంది. సో మన అన్నోళ్ళు తమిళనాడు నుంచి ఎవరో వచ్చున్నారంట. వెళ్ళి ఒకసారి చూసుకుని వద్దాం అక్కడ. ఈరోజు సిరోహి మేక పోతులు వచ్చున్నాయి. సో పిల్లలు బాగా निकाल लेंगे देखते हैं भाई आके है मार्केट पे कौन बात करते हैं खड़ के. अच्छा भाई అటు పక్క ఉన్నాయి 2 పొట్టేలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఒకసారి చూసుకున్నాం జర జాగ్రత్త. ఇక్కడ కోతు కనిపిస్తుంది. అస్సలాము అలైకుం బాయ్. రాత్రి అమ్ముడిపోయినాయా? ఈ రాత్రి సంత ఇదే అయిపోయింది. సో 2 పోతులు చూడండి, మనకు రంగులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద సైజ్ అమ్మేస్తారా? 38.5 41కి 40,500 2 పొట్టేళ్ళు అమ్మేస్తున్నారు.
కొద్దిగా లోపలికి వెళ్ళాలా. ఈరోజు ఈ మేకపోతలు వచ్చినాయి, ఒకసారి మేకపోతలు వచ్చినాయి చూసుకుని వస్తాం ఒకసారి. ఈ సిరోహి మేకపోతులు, రాజస్థాన్ పోతులు వస్తున్నాయా అంటున్నారు కదా. నిన్న ఎవరో అడిగారు. రాజస్థాన్ మేకపోతులు ఇవి, సిరోహి పొడుగు చెవులు. కొద్దిగా వేరే వాళ్ళు వచ్చున్నారంట, ఫోన్ చేస్తున్నారు, వెళ్ళి చూసుకుని వద్దాం. ఎలా ఉన్నారు మా, బాగున్నారా? వస్తా కొద్దిగా బయటకు పోయేసి వస్తా. ఇవన్నీ మాంసం కోసం వచ్చేటి, ఇవన్నీ మాంసం లెక్కకే ధరలు ఉంటాయి అన్నమాట. అవి వచ్చేసి బ్రీడింగ్ క్వాలిటీ ఉంటాయి, ఇవన్నీ మాంసం ధరకు ఉంటాయి. సో మన సబ్స్క్రైబర్ ఎవరో వచ్చున్నారంట బయట, తమిళనాడు నుంచి వచ్చున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి పిల్లలు కావాలంట, ఒక 60 చూసుకుని వచ్చేద్దాం. అలాగే నేను కూడా పొద్దున్నే రావాల్సిన సంతకి రాత్రే వచ్చి పండుకోవాల్సి వచ్చింది. చూద్దాం, ఇది అవ్వలేదు ఇంకా. 50,000 5,000 మీద తేడా తోతుంది. రెండు వచ్చేసి 50,000 వాళ్ళు అడుగుతున్నారు, 56,000 మీద ఈయన ఉన్నాడు, ఇవ్వటం లేదు. సో ఇది సంత. వచ్చిన పొట్టేళ్ళు మొత్తం చూపించేసాను అనేసి అనుకుంటున్నాను. పెద్ద పొట్టేళ్ళన్నీ బ్రీడింగ్ క్వాలిటీతో ఉండేటివి. మరీ అంత పెద్దగా రావడం లేదు. వాళ్ళు అంటున్నారు కదా, 1-3 అమ్మాను అనేసి. మస్తాన్ భాయ్ 2 అమ్మాడు అంట, రావణన్న 1 అమ్మాడు. సో 40,000కి అట్లా అమ్మి ఉన్నారు ఒక్కొక్కటి వచ్చేసి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. పొట్టెల పిల్లలు వీడియో తీసుకోవాలా, గొర్రెల వీడియో తీసుకోవాలా వెళ్ళేసి.